జై శ్రీరామ్. వేమన శతకం వ్యాపరుచులు సిరీస్లో భాగంగా ఈరోజు అందిస్తున్న 9వ పద్యం. ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అతని జన్మతో కాదు, అతని గుణంలోనే ఉంటుందని ఒక మంచి మనిషి మొత్తం సమాజానికి గౌరవాన్ని తెచ్చి పెట్టగలడని తెలియజేసే అద్భుతమైన పద్య రుచిని ఆస్వాదించబోతున్నామండి. మనిషి విలువను కులం నిర్ణయించదు, గుణమే నిర్ణయిస్తుంది అనే శాశ్వత సత్యాన్ని మహాకవి వేమన గారు ఈ పద్యంలో ఎంతో అందంగా చెప్పారు. మన సమాజంలో చాలాసార్లు మనుషులను వారి కుటుంబం, వంశం, కులం, సంపద లేదా హోదా ఆధారంగా అంచనా వేయడం జరుగుతుంది. కానీ చరిత్రను పరిశీలిస్తే ప్రపంచానికి వెలుగునిచ్చిన మహనీయులలో చాలామంది తమ గుణగణాల వల్లే చిరస్థాయిగా నిలిచారు. మంచి గుణం ఉన్న వ్యక్తి తన కుటుంబానికి కాదు, తన సమాజానికి, తన దేశానికి కూడా కీర్తి తెస్తారు. ఇదే జీవిత సత్యాన్ని మహాకవి వేమన గారు ఈ పద్యంలో మన ముందుంచుతున్నారు. కులములోనొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయు మనసులోన మలయ జంబునట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యభావం చాలా లోతైనది. ఒక కులంలో లేదా ఒక కుటుంబంలో ఒక గుణవంతుడు జన్మిస్తే అతని మంచి స్వభావం, సద్గుణాలు, సేవ భావం వల్ల మొత్తం ఆ కుటుంబానికి, ఆ సమాజానికి గౌరవం వస్తుంది. మహాకవి వేమన గారు దీనిని మలయగిరి చందన వృక్షంతో పోల్చారు. అడవిలో ఎన్నో చెట్లు ఉన్న చందనం వల్ల ఆ అడవికి ప్రత్యేకమైన పేరు వస్తుంది. అలాగే ఒక మంచి మనిషి వల్ల మొత్తం సమాజానికి మంచి పేరు వస్తుందని మహాకవి వేమన గారు చెబుతున్నారు. ఈ పద్యం మనకు గుణాల ప్రాముఖ్యతను బోధిస్తున్నది. మనిషిని అతని జన్మ కాదు, అతని ప్రవర్తనే గొప్పవాడిని చేస్తుందని తెలియజేస్తున్నది. కులం కంటే గుణం గొప్పదని స్పష్టంగా చెబుతున్నది. సమాజాన్ని ముందుకు నడిపేది వంశ గౌరవం కాదు, వ్యక్తిత్వ గౌరవం అని సూచిస్తున్నది. ఈ పద్యం మనలో సద్గుణాలను పెంపొందించుకోవాలనే ఆలోచనను కలిగిస్తున్నది. ప్రతి మనిషిలోని దైవత్వం అతని గుణాల ద్వారానే వెలుగులోకి వస్తుందని తెలియజేస్తున్నది. మహాకవి వేమన గారు ఉపయోగించిన సాహిత్య శైలి ఎంతో సరళమైనదైన అత్యంత ప్రభావవంతమైనది. వెలయు వనములోన మలయజంబు ఉన్నట్లు అనే ఉపమానం ఈ పద్యానికి ప్రాణం. మలయజం అంటే చందనం. అడవిలోని ఇతర చెట్లతో పోలిస్తే చందన వృక్షానికి ఉన్న విశిష్టతయే ఉదాహరణగా తీసుకొని గుణవంతుడి గొప్పతనాన్ని వివరించారు. ప్రకృతిలోని ఒక అందమైన దృశ్యాన్ని మానవ జీవితానికి అన్వయించటం మహాకవి వేమన కవిత్వంలోని ప్రత్యేకత అండి. ఈ పద్యభావానికి రామాయణంలోని శ్రీరాముడు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్ష్వాకు వంశంలో ఎన్నో రాజులు ఉన్నప్పటికీ శ్రీరాముని ధర్మనిష్ట, సత్యవ్రతం, ప్రజాహితం వల్ల ఆ వంశానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి వచ్చింది. నేటికి రఘువంశం అంటే శ్రీరాముడే గుర్తుకు వస్తారు. ఒక మహనీయుడి గుణాలు మొత్తం వంశానికే గౌరవాన్ని తీసుకొస్తాయని ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ వేమన పద్యంలో దాగి ఉన్న రుచి ప్రత్యేకత ఏమిటంటే, వేపాకు చేదుగా ఉన్నప్పటికీ దానిలో ఆరోగ్యాన్ని కాపాడే శక్తి దాగి ఉంటుంది. అలాగే ఈ పద్యంలో కూడా ఒక గొప్ప జీవిత ఔషధం దాగి ఉన్నది. మనం పుట్టిన కుటుంబం, మనకు వచ్చిన హోదా, మన సంపద ఇవన్నీ తాత్కాలికమైనవి, కానీ మన గుణం మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంది. ఒక మంచి మాట, ఒక మంచి పని, ఒక మంచి ఆలోచన
తరతరాల పాటు గుర్తుండిపోతాయి. అందుకే మనిషి తన పేరు కోసం కాదు, తన గుణాల కోసం జీవించడానికి ఈ పద్యం బోధిస్తున్నది. నేటి సమాజంలో కూడా ఒక ఉపాధ్యాయుడు తన సేవాభావంతో ఒక పాఠశాలకు పేరు తీసుకురాగలరు. ఒక వైద్యుడు తన నిస్వార్థ సేవతో ఒక పట్టణానికే గౌరవం తెచ్చి పెట్టగలరు. ఒక రచయిత, ఒక శాస్త్రవేత్త, ఒక సేవకుడు తన గుణాల ద్వారా తన సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలడు. అందుకే గుణవంతుడిగా ఎదగడం ప్రతి మనిషి లక్ష్యంగా ఉండాలి. ఈ పద్యం ప్రధానంగా సంస్కార రసయానం మరియు సామాజిక రసయానం విభాగాలకు చెందుతుంది. సంస్కార రసయానం ఎందుకంటే ఇది మంచి గుణాలు, సద్గుణాల విలువను బోధిస్తున్నది. సామాజిక రసయానం ఎందుకంటే ఒక వ్యక్తి గుణం సమాజంపై ఎలా ప్రభావం చూపుతుందో వివరిస్తున్నది. ఈ రెండు రసయానాల సారాన్ని మహాకవి వేమన గారు ఈ చిన్న పద్యంలో ఎంతో గొప్పగా ప్రతిపాదించారు. ఇదే ఈరోజు మనం ఆస్వాదించిన వేమన పద్య రుచి. మనిషి గొప్పతనం అతని కులంలో కాదు, అతని గుణాలలోనే ఉంటుందని, ఒక మంచి వ్యక్తి మొత్తం సమాజానికి గౌరవాన్ని తెచ్చి పెట్టగలరని ఈ పద్యం మనకు గుర్తు చేస్తున్నది. మనము చందన వృక్షంలా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సుగంధాన్ని పంచే గుణవంతులమవుదాం. వచ్చే ఎపిసోడ్లో మరొక వేమన పద్య రుచిలో కలుద్దామండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.